జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జయంతి వేడుకలను మున్నూరు కాపు సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు పొన్నగంటి సంపత్, ఏపూరి శ్రీనివాస్, సాయిని రవి, కులకాలి రాజు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి శివశంకర్ అని కొనియాడారు. ఆయన బీసీల కోసం చేసిన సేవలు వెలకట్టలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జోహార్ జోహార్ కరెక్ట్ పర్మిషన్ కేంద్ర మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ పుంజాల శివశంకర్ గారి మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మా జాతి మున్నూరు కాపు ముద్దుబిడ్డ కాబట్టి ఈరోజు ఆయన జయంతిని ఘనంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పుంజాల శివశంకర్ గారి జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో మా మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరూ ఆయన జయంతి సందర్భంగా పూలేసి సమర్పించుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా కులం కోసం కానీ బీసీల కోసం కానీ ఎంతో కష్టపడి ఎంతో పేరు సాధించిన ఘనత ఆయనకు చాలా ఉంది. మనం కూడా ఆయన స్ఫూర్తితోటి ఆయన అడుగుజాడలలో నడవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున నమస్కారాలు తెలియజేస్తాను. స్వర్గీయ పుంజాల శివశంకర్ పటేల్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక జమ్మికుంట పట్టణంలో మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్నూరు కాపు పేద ఇంటి రైతు బిడ్డగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఇందిరాగాంధీకి చేదోడు వాదోడుగా ఉంటూ 90 బీసీ కుటుంబాలకి, బీసీ వర్గానికి ఒక మేలు రాయిగా, ఒక పెద్ద దిక్కు పెద్దన్నగా వివరించి ఆ జాతులన్నింటినీ ఏకం చేసి వాటి కోసం పోరాటం చేసి వాటి బాగోగుల కోసం పనిచేసినటువంటి మహనీయులు మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ శివశంకర్ పటేల్ గారు అని చెప్పుకోవడానికి చాలా సంతోషమైనటువంటి సందర్భం. తప్పకుండా ఆయన యొక్క ఆశయ సాధన, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మా మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తితో మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా మరోసారి తెలియజేస్తాం. మాజీ మంత్రి స్వర్గీయ పుంజాల శివశంకర్ గారి బర్త్డే సందర్భంగా స్థానిక మండల కేంద్రంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. పుంజాల శివశంకర్ గారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో న్యాయశాఖ, విదేశాంగ శాఖలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు.